గుంటూరు జిల్లా కారంపూడిలో డయాలసిస్తో మృతి చెందిన సందు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఆయన కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వెంకటేశ్వరరావు డయాలసిస్ పేషెంట్ అని, ఆయనకు గత కొంతకాలంగా పెన్షన్ సరిగ్గా రాయకపోయేసరికి మనస్తాపం చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారని తెలిపారు. గుంటూరులో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆయన మరణించాడు. ఎందువల్ల మరణించాడంటే డయాలసిస్ పేషెంట్. ఆయన 2018 నుంచి డయాలసిస్ చేసుకుంటూనే ఆయన జీవనం గడుపుతున్నాడు. డయాలసిస్ సక్రమంగా చేసుకోలేకపోయాడు, అందువల్ల మరణం సంభవించింది. ఎందుకు సక్రమంగా చేసుకోలేకపోయాడంటే 2018 నుంచి కూడా ఆయనకి డయాలసిస్ కోసం పెన్షన్ 10,000 రూపాయలు వస్తున్నాయి. ఆ 10,000 రూపాయలతో డయాలసిస్ చేసుకొని ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు గత 2 నెలల నుంచి వారికి పెన్షన్ రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే ఆయన మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్ గారు ఒక పిటిషన్ పెట్టారు. ఈయన అనర్హుడు, ఈయనకి పెన్షన్ ఇవ్వద్దు అని. ఆయనతో పాటు ఇంకా నలుగురి మీద కూడా పిటిషన్ పెట్టడమే కాక వారి మీద ఒత్తిడి చేస్తే 5గురికి కూడా పెన్షన్ రావడం లేదు. 2 వికలాంగులు, మొత్తం 6 2 వికలాంగులు, ఒక డయాలసిస్ పేషెంట్,